హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ఈ ఆనియన్ రోల్స్ ఎంత బాగున్నాయంటే చాలా చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా తినడానికి అస్సలు సూపర్ ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు 1 కప్పు లేదా 2 కప్పుల శనగపిండిని మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకొని జల్లించుకోవాలన్నమాట. దాని తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా తినే సోడా, కొంచెం మిరియాల పొడి, దాని తర్వాత ధనియాల పొడి కొంచెం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలేమి లేకుండా మంచిగా పొడి పొడిగానే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి పిండిని అంతా అలా కొంచెం వాటర్ పోసుకొని పిండిని మొత్తం బజ్జీ కన్సిస్టెన్సీలో మిక్స్ చేయాలి. వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం పోసుకుంటూ ఎలా అయితే మనం మిర్చి బజ్జీ కన్సిస్టెన్సీ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసేది ఆనియన్ బజ్జీ కాబట్టి ఆనియన్స్ని పొట్టు తీసుకొని మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే కొన్ని ఇట్లా స్ప్రింగ్స్ లాగా చేసుకున్నా, కొన్ని మంచిగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకొక పక్క కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, సో అందులో ఇంకొంచెం ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్ స్ప్రింగ్స్ ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఆనియన్స్ విరగకుండా మెల్లిగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ విరిగితే బజ్జీ మంచిగా రాదనమాట. ఆనియన్స్ అని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఆనియన్ తీసి వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ సింపుల్ రెసిపీకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.